నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నేను తలగాలి కోసం వచ్చాను. నువ్వెందుకు వచ్చావు? నేను పిల్లగాలి కోసం వచ్చాను. అబద్ధం ఆడ వాయించేసాయి. ఇది నా తిల్లు ఇల్లు. నువ్వు తిల్లు కోసం వచ్చావు. తిల్లు నాకు కాబోయే భార్య. తిల్లు మిసెస్ కందస్వామి అప్పం కాబోతుంది. ముందు కొట్టా. తిల్లు నాకు కాబోయే భార్య. అసలైన మగడు నేను చూడబోతు. ఎవరైనా వచ్చి వీడిని కాపాడండి. ఏంటిది? మీరిద్దరూ ఇట్ట పోటాడుకోకండి అబ్బా. మా అన్న చిన్నాడంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పడిచేస్తాడు. అయ్యా, మా అన్న పేరు చెప్పగానే ఇట్ట అయిపోయారేందబ్బా? ఇదిగో తిల్లు, మీ అన్న వచ్చినా సరే రాకపోయినా సరే నువ్వెవరి దాని పోయి వాళ్ళు తేలిపోవాలి. తిల్లు, ఇక్కడ ఎంత బాగా తప్పదు. మా ఇద్దరులో ఒక్కళ్ళే మిగిలాలి. అందుకు అనవెందుకబ్బా? మా అన్న వచ్చాడుగా. మీ అన్న వచ్చేసాడా? ఏడు మీ అన్న? ఏడిగా బావా? మా అన్న బేగరా బేగరా. చిల్లు అనగారివా? అయితే నాకు లాభం. యజమానైన నన్ను కాదని పొన్నుస్వామి గారికి నీ చెల్లిని ఎలా పెళ్లి చేస్తాం? ఆ పప్పులే వరకు మీకు కాబోయే బావగారిని నన్ను బాగా మర్యాద చేసుకోండి, దండం పెట్టుకోండి. నన్ను బాగా ఎవరైతే బతిమాలుతారో వాడే నా బావ. గొడుగు గారు, మీ చెల్లెలు నాకు ఇచ్చి వివాహం చేయమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ మనం చేసుకుని విన్నవించుకోండి. గొడుగు గారు, మీ వంశం వృద్ధి కావాలంటే మీ చెల్లెల్ని నాకే ఇచ్చి పెళ్లి చేయమని సముగొత్తి వణంగి శిరందాల్తి కేట్టుకున్నదే. భక్తులారా, ప్రేమికులారా, మీకు చిన్న పరీక్ష పెడుతున్నాను. మీలో ఎవరైతే ముందుగా వెళ్ళి ఏమిటిది? నా ఇష్ట దేవుడివి నువ్వే. నువ్వే నా గొడుగు దేవుడివి. అక్రమం, అన్యాయం. ఉద్రేకపడకు. పొన్నుస్వామి నా బావ. కందస్వామి, నా చెల్లెలకు మొగుడు దొరికాడు. మళ్ళీ గొడుగన్నా అంటే వాయించేస్తా. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. మీరు ఖాళీ బుక్ చెప్పండి. ఓ మిస్టర్ కంద, టేక్ యువర్ అంబ్రెల్లా. పంతున్నాం అనుకుంటున్నా కదా ఈ కాపురాన్ని. 3 రోజుల తర్వాత అప్పరా నా గొడుగా. సిగ్గు లేకుండా. హలో రోజా. హలో హరి. నాన్నగారు అంతా చెప్పారు. కమాన్. అంత తొందరా? 3 ముళ్ళు పడేదాకా ఆగాలి. చూడు రోజా, ఇవాళ చాలా మంచి రోజట. పూజ్యురాలైన మీ అమ్మగారు ఆత్మ తిరిగి ఆ దెయ్యాల మేడకు వెళ్ళి ఆవిడ దీవెన తీసుకురావాలని నా కోరిక. నువ్వు వెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ప్లీజ్ స్పీక్. గాయత్రి, ఇప్పటికైనా చెప్తావా లేదా? ఆహారాన్ని ఎక్కడ దాచావు? ఇన్నేళ్లు నిన్ను పోషిస్తున్నది ఆహారం కోసమేనా నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు శివానందం. ఆహారం కోసమే నన్ను ఇన్నేళ్లు బ్రతికించి ఉంచావని తెలుసు. ఆ రహస్యం నా నుంచి దాటిన మరుక్షణం నన్ను చంపేస్తావని కూడా తెలుసు. శభాష్, చాలా విషయాలు తెలుసుకున్నావు. అయితే ఈ విషయం కూడా తెలుసుకో. నీ కూతురు నా కోడలు కాబోతోంది. ఎక్కడుంది? నా చుట్టూ రోజా ఎక్కడుంది? ప్రస్తుతం ఇక్కడే మా దగ్గరే ఉంది. ఇదే మీ అమ్మగారి పేరిట కట్టించిన బంగళా. చూశావా రోజా, ఆలనా పాలనా లేక ఎలాంటి దుస్థితికి చేరుకుందో. పాపం, ఈ బంగళాలోనే ఆ మహాతల్లి, అదే మా అత్తగారి ఆత్మ తిరుగుతూ ఉంటుందంటారు. బిడ్డను హక్కున చేర్చుకోవాలని తల్లికుండే తపనే నీలో ఉంటే ఆహారం ఎక్కడ దాచావో చెప్పే. నీ రోజాను చూసుకో, నీ భర్తతో హాయిగా కాపురం చేసుకో. నిన్ను నమ్మను శివానందం. ఆ రహస్యాన్ని రాబట్టేందుకు నువ్వు విసురుతున్న మరో వల ఇది. అలాగా? అయితే వచ్చి నీ కళ్ళతో నువ్వే చూడు. చూడు గాయత్రి, నీ రోజా నా పుత్రరత్నంతో వచ్చింది చూడు. రోజా, రోజా, నువ్వు ఈ దయ్యాల కొంపలో ఎక్కువసేపు మంచిది కాదు. నువ్వు రావడం చూసి నీ కోసం తహతహలాడే మీ అమ్మగారు ఆత్మ మరీ ఘోషిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ఇంటి పద. మైకేల్, రోజాని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ప్లీజ్ త్వరగా త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి.
భయపడకండమ్మా. ఇన్నాళ్ళు ఈవిని ఇక్కడ బంధించి ఉంచావా? ఈ తల్లి బాధతో పాడే పాటను తెయ్యం పాటగా ప్రచారం చేసి ఈ బంగాళాను నీ స్వప్రయోజనానికి వాడుకుంటున్నావా? ఈడియట్. హరి, గాయత్రి పిలుపు విన్న రోజాకు అనుమానం కలగొచ్చు కనుక వెంటనే మకా మార్చేయాలి. ఈ శవాన్ని మూడో కంటి వాడికి తెలియకుండా నీళ్లలో పడేయాలి త్వరగా. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.